హలో అండి, నమస్తే. వాష్రూమ్ అనేది ఇలా తెల్లటి మరకలు కానీ గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి, మన ఇంట్లో ఉండే వాటితోటే వాష్రూమ్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదండి. ఎన్ని వాష్రూమ్లు ఉన్నా సరే తక్కువ టైంలో ఎటువంటి కెమికల్స్ని హార్పిక్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వాష్రూమ్ టైల్స్ కానీ ఫ్లోర్ కానీ ఎలా ఉన్నా సరేనండి, గారపట్టిన మరకలు తెల్లటి మరకలు ఏవైనా సరే మనం కష్టపడకుండానే సింపుల్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బకెట్లోకి మీరు మామూలు వాటర్ని కాకుండా హాట్ వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ గ్లీజర్ ఆన్ చేశాను కాబట్టి హాట్ వాటర్ వస్తున్నాయండి. మీరు మగ్గులో కానీ ఇలా బకెట్లో హాట్ వాటర్ని వేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి బయట అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకప్పుడు ఇలాంటి కెమికల్స్ ఏవీ లేనప్పుడు అప్పటి కాలంలో బ్లీచింగ్ పౌడర్ తోటే వాష్రూమ్ని క్లీన్ చేసేవారు. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే ఏరియర్ లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అవ్వటానికి కొన్ని హాట్ వాటర్ని వేసి పూర్తిగా కలిపేసుకోండి. ఈ వాటర్ని ఇప్పుడు కొన్ని ఈ వాష్రూమ్లో చల్లుతూ మనము పూర్తిగా ఈ వాటర్ తోటే కడిగేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ లిక్విడ్ వేసిన వాటర్ని వాష్రూమ్లో వేసిన తర్వాత వెంటనే మనము బ్రష్తో కానీ చీపురుకట్టతో కానీ క్లీన్ చేయకూడదండి. తెల్లటి మరకలు ఎక్కువగా ఉండటం వలన ఒక 5 minutes పాటు మాత్రమే వాటర్ని చల్లిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. వాష్రూమ్లో ఉండే టైల్స్ పైన బాత్రూంలో మొత్తం ఇలా చల్లిన తర్వాత వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, ఈ వైపర్ స్టిక్నే యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా కష్టపడకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ని చూపిస్తున్నానండి. బ్రష్తో అయితే పదే పదే రుద్దాల్సిన పని ఉంటుంది కదా, ఇలా వైపర్ స్టిక్తో అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా మనము ఫ్లోర్ని కానీ టైల్స్ని కానీ ఇలా వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోండి. బ్రష్తో అయితే పదే పదే వంగి క్లీన్ చేయాల్సిన పని ఉంటుందండి. ఈ స్టిక్తో అయితే నిలబడే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మందికి బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే విసుగ్గా ఉంటుంది కదా, ఇలా క్లీన్ చేసుకొని చూడండి, ఎన్ని బాత్రూమ్లైనా 10 minutesలోనే ఈజీగా క్లీన్ చేసుకుంటారు. అంతే కదండి, చీపురు కట్ట కానీ బ్రష్తో కంటే ఇది అయితే చాలా సింపుల్ పద్ధతి అండి, వెంటనే క్లీన్ అయిపోతుంది. కావాలంటే మీరు ఈ వైపర్ స్టిక్కి స్టీల్ స్క్రబ్బర్ని వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అలా అయితే గారపట్టిన మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా వాష్రూమ్ని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత టైల్స్ పైన కూడా మనం వేసిన వాటర్ అనేవి ఆరిపోయినప్పుడు మరొకసారి ఇలా వాటర్ని చల్లుకుంటూ ఈ టైల్స్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ కూడా చాలా హైట్లో ఉంటాయండి. ఒక్కొక్కసారి మనము బ్రష్తో క్లీన్ చేద్దామన్నా కూడా అవి సరిగా క్లీన్ కావు కదా. ఇలా వైపర్ స్టిక్ అనేది చాలా పెద్దగా ఉండటం వలన టైల్స్ అనేవి ఎంత హైట్లో ఉన్నా సరేనండి, మనము వెంటనే క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది. వాష్రూమ్లో ఇలా పైన బూజు పట్టినప్పుడు మనము స్టూల్స్ని కానీ ఏదైనా ఎక్కి క్లీన్ చేస్తాం కదండి, అలాంటిది ఏది అవసరం లేదండి. ఇలా కింది నుంచే మనము వైపర్ స్టిక్తో పైన ఉన్న బూజును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్క వైపర్ స్టిక్ అనేది మనకి వాష్రూమ్లో ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అలాగే వాష్రూమ్ డోర్ పైన కూడా సోప్ మరకలు వాటర్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుందండి. వాటిపై ఇలా వాటర్ని చల్లి మనము బ్రష్తో గట్టిగా రుద్దకూడదండి, ఎందుకంటే డోర్ పై ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా మామూలుగా స్మూత్గా ఉండే స్క్రబ్బర్ని కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో అయినా ఇలా వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ టైల్స్ని మనము వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం కదండి, ఈ వాష్రూమ్ని మాత్రం రోజు యూజ్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయండి. ఒకవేళ గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఆ మరకలు కూడా పోతాయి. చూడండి, హాట్ వాటర్లో కలిపి ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి పట్టిన జిడ్డు మరకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేస్తున్నాయి. రుద్దాల్సిన పని లేకుండా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే నైట్నే మనము ఈ వాటర్ని అంతా కూడా చల్లి వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని కూడా ఉండదు.
తర్వాత చూడండి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది కొత్త దానిలా నీట్గా ఎలాంటి మరకలు లేకుండా కనిపిస్తుంది. ప్రతిసారి వాష్రూమ్ని క్లీన్ చేయాలంటే హార్పిక్ లాంటివి కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. అయితే బ్లీచింగ్ పౌడర్ని వాడేటప్పుడు డ్రెస్ పైన పడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే డ్రెస్ పైన పడ్డదనుకోండి ఆ మరకలు అనేవి అస్సలకే పోవు. ఇక్కడ నేనైతే హ్యాండ్ గ్లౌజులు కానీ చెప్పులు కానీ అస్సలకే వాడటం లేదండి. బ్లీచింగ్ పౌడర్ అనేది మరీ అంత పవర్ఫుల్ కాదండి, కానీ క్లీనింగ్ ప్రాసెస్లో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరు హ్యాండ్ గ్లౌజులు కానీ చెప్పులు వేసుకొని వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. చూడండి వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి. వాష్రూమ్ టైల్స్ కూడా చూసారు కదండి, తెల్ల మరకలు ఉండే కదా, అవి కూడా పూర్తిగా తొలగిపోయాయి, అద్దంలా మెరిసిపోతున్నాయి. బ్లీచింగ్ పౌడర్ అనేది త్వరగా కరగదు కాబట్టి హాట్ వాటర్లో కలిపి మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇంతకుముందు వాష్రూమ్ డోర్కి కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా కనిపించాయి కదండి. బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకున్నాక ఒక్క మరక కూడా డోర్ పైన కనిపించదండి. వాష్రూమ్ టైల్స్ కూడా చాలా నీట్గా తయారయ్యాయి కదండి. ఇక్కడ నేను ఎక్కువగా ఏమి యూజ్ చేయలేదండి. ఒక బ్లీచింగ్ పౌడరు, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ మాత్రమేనండి. అలాగే నేను ట్యాప్స్ పైన కూడా ఈ వాటర్ని వేసి మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, వాటితో అయినా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. స్క్రబ్బర్తో కానీ చేత్తో కానీ ఈ ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా తయారవుతాయి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, కొత్త దానిలా మెరిసిపోతున్నాయి కదా. ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, కొద్దిగా ముందుగానే బ్లీచింగ్ పౌడర్ని చల్లిన తర్వాత స్క్రబ్బర్తో కానీ లేదా మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదా, దాంతో అయినా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. చూడండి బాత్రూమ్ కూడా ఎంత కొత్త దానిలా కనిపిస్తుంది, అద్దంలో మెరిసిపోతుంది కదండి. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూసారు కదండి. వాష్రూమ్ డోర్ కూడా చాలా జిడ్డుగా కనిపించింది కదండి, ఇప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కదా. వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం, కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ప్యాకెట్ యొక్క పై భాగం వరకు ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా కొద్దిగా మలుచుకొని 2 సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. మన ఇంట్లో గట్టిగా ఉన్న తాడుని తీసుకొని ఇలా కట్టేసామనుకోండి, చిన్న బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని వాష్రూమ్లో ఏదైనా మేకు కానీ ఇలాంటి ట్యాప్కి తగిలించేసి వాష్రూమ్లో హెడ్ బాత్ చేసుకునే షాంపూ ప్యాకెట్లు కానీ హెయిర్స్ ఉంటాయి కదండి, సోప్ బాక్సులు, అవన్నిటిని కూడా వాష్రూమ్లో పడేయకుండా ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ బ్యాగ్లో వేసామనుకోండి, వాష్రూమ్ కూడా నీట్గా కనిపిస్తుంది. తర్వాత దీన్ని డస్ట్బిన్లో వేసేయచ్చు. పడేసే వాటిని కూడా మనము ఇంట్లోకి కానీ ఇలా వాష్రూమ్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంతకుముందు వాష్రూమ్కి ఇప్పటికీ తేడా చూసారు కదా, అద్దంలా మెరిసిపోతుంది. మన ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా వాష్రూమ్ని నీట్గా క్లీన్గా టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ట్యాప్స్ని, సోప్ బాక్స్ని, వాష్రూమ్ డోర్ని ఇలా అన్నిటినీ కూడా ఒకే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాం కదండి. మీకు కూడా ఈ టిప్స్ యూజ్ అవుతే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.